స్టూడెంట్స్ మనం ఇంకొక గేమ్ ఈరోజు చూద్దాము. ఏంటంటే నేను ఇక్కడ మీలో నుంచి ఒక నెంబర్ని తీసుకుంటాను. తీసుకుని అక్కడ నుంచి నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే ఆ నెంబర్ కన్నా బిగ్ నెంబర్స్ ఆ నెంబర్కి సైడ్, స్మాల్ నెంబర్స్ అదర్ సైడ్ మీరు నిలబడాలి. ఓకేనా? గేమ్ చేద్దామని గుర్తుంటుందా? నేను సెలెక్ట్ చేసుకున్న నెంబర్కి ఒక సైడ్ బిగ్ నెంబర్స్ ఉంచాలి, ఒక సైడ్ స్మాల్ నెంబర్స్ ఉంచాలి. ఓకేనా? రెడీనా? స్టార్ట్ చేద్దామా? రైట్, స్టాప్. ఓకే, 35. Who is 35? Come, Hemwarchi. Come. 35. She is 35. Okay. Right. Now, please come. Bigger numbers that are bigger than the numbers that are bigger than 35. Come. Come fast. Right. The numbers that are bigger than 35. ఇంకా ఎవరున్నారు? రావాలి. 35 కన్నా పెద్ద నెంబర్స్ రావాలి. చంద్రిక ఫాస్ట్ గా. The numbers that are bigger than 35. 35 కన్నా పెద్ద నెంబర్లు ఇంకా ఉన్నారు. 39 కాంతి ఎల్లు రావాలి. ఇంకా 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 చూడరా వెనకాల రైట్. స్లైడ్ చూపించాలి, అది నెంబర్ అటు చూపించాలి. రైట్. ఇంకా 35 కన్నా బిగ్ నెంబర్స్, స్మాల్ నెంబర్స్ that are smaller, the numbers that are smaller than 35. Stand this side. Yes, 23 smaller than, ఇంకా 35 కన్నా స్మాల్ నెంబర్స్ రావాలి. స్మాల్ నెంబర్స్. ఎల్రా తేజసు 7 8. Yes. Good. Okay. 56. Come 56. Who is 56? Yes. Now the numbers bigger than 56 come. Yes. 68. The numbers that are bigger than 56 come. Numbers 56 కన్నా పెద్ద నెంబర్లు రావాలి. 56 కన్నా పెద్ద నెంబర్లు రావాలి. ఏం జితేన్? వాట్ ఇస్ యువర్ నెంబర్? 88. పెద్దదే కదా 56 కన్నా రావాలి కదా. నెంబర్ అటు చూపించాలి, కనపడాలి. ఇంకా 56 కన్నా పెద్ద నెంబర్లు ఎవరు లేరా? ఎవరు లేరు. ఓకే, రైట్. నెక్స్ట్ స్మాల్ నెంబర్స్ రండి. 56 కన్నా స్మాల్ నెంబర్స్ చక్క నెంబర్ కనపడేట్టుగా చూపించాలి. ఎస్ రైట్. సో ఈ నెంబర్స్ అన్ని కూడా 56 కన్నా స్మాల్ నెంబర్, ఈ నెంబర్స్ 56 కన్నా బిగ్ నెంబర్. ఓకేనా? రైట్. మళ్ళీ ఇంకొక గేమ్ ఆడుతుంది. ఓకేనా? రైట్. ఒక చిన్న గేమ్ ఆడ. మీ దగ్గర ప్లేట్స్ మీద నంబర్స్ ఉన్నాయి కదా, ఆ నంబర్స్ చక్కగా చదవండి. 100. What is your number? 56, 28, 47, 39, 35, 8, 60, 68, 88, 23, 44 and Gagana, 11. సో ఇప్పుడు మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటి ఆర్డర్ని మనం నేర్చుకున్నాం. స్టెప్స్ ఉన్నాయి కదా, దాదాపు పెట్టుకున్నా. నేను అసెండింగ్ ఆర్డర్ చెప్పినప్పుడు మీరు స్మాలెస్ట్ నెంబర్ నుంచి లార్జెస్ట్ నెంబర్కి ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో నిలబడాలి. అలాగే నేను వెరీ గుడ్ అన్నప్పుడు ఈ స్టెప్ దగ్గర వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇలాగే ఉంచాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం డిసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు లార్జెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్కి డిక్రీజింగ్ ఆర్డర్లో మీరు మీ నెంబర్ని చక్కగా కనపడేట్టుగా చూపిస్తూ నిలబడాలి. ఓకేనా? గేమ్ స్టార్ట్ చేద్దాం. మరి మనం రెడీ, అందరూ రెడీగా ఉన్నారా? ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ మీరందరూ రెడీగా ఉన్నారా? సో మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అనేది మీరు అసెండింగ్ ఆర్డర్లో చక్కగా నిలబడదురు కానీ. రైట్. గేమ్ స్టార్ట్. 1 2 3 అసెండింగ్ ఆర్డర్. గో. Stand in your position, maintaining proper order. The order is increasing order. 8, 11, 16, 23. What is the next number? 23. Who is after 23? Yes, 23 after. Very good. 28. Who is the next? 44. Next.
Next. Yes, what is your number, Danuja? 47. Next, 35. Who is next? నెక్స్ట్ ఎవరో Next, what is the number? 39. And next, 56. Show me your number, Ujjwal. 68. And what is the final number? The greatest number? Who is? Yes, the crown of the numbers. Who is? 100. 100 is the 88. 88 ఎక్కడ నిలబడాలి చూడండి. Yes. So now this is the order, ascending order. The first number is Tejas. 8, 11, 16, 23, 28, 44. Danuja. 47, 35. Who is 39, 56, 68, 88 and 100. సో మీరు బాగా గేమ్ని బాగా ఆడారు, బాగా పెర్ఫామ్ చేశారు. షో మీ యువర్ నెంబర్స్ వన్స్ అగైన్. సో దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫ్రమ్ స్మాలెస్ట్ నెంబర్ టు highest number, right? Next we play decreasing order from largest number to highest number. Are you ready? Okay. Students, ఇందాక మీరు ascending order చాలా చక్కగా ప్లే చేశారు. So now this time you perform descending order also. That means from the largest number to smallest number, you have to stand on the steps, highest position to lowest position. So according to your numbers that are written on the slates given to you. So I think this time you can play very well. Okay, are you ready? Ready? Danuja ready? Teju ready? Right. Game start. 1, 2, 3. Descending order. Descending order. Descending order. Descending order. No, you are wrong. Descending order అంటే highest number అక్కడ ఉండాలి. Highest number to lowest. Highest. Where is the highest? Go this. Stand outside. No. Stand beside me. Yes. 88. Gagana, clear the position. So stand that on the step. ఆ మెట్టు మీద నుంచి అక్కడ. Yes. 100. Next number 88, 68, 56, 47, 35. Kranti, what is your number? Show me. 39. Next 39. Where is 44? ఎక్కడ 44 ఎక్కడ ఉండాలి సార్? చూడండి మీ ప్లేస్ 44 చూడండి. 44. ధనుజ 44 ఎక్కడ ఉండాలి? ఎస్ దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్. నెక్స్ట్ హూ ఈజ్ నెక్స్ట్? 29. ద నెంబర్ విచ్ ఈజ్ స్మాలర్ దాన్ 39. క్రాంతి, షో మీ యువర్ నెంబర్. చక్క పట్టుకో. 23. స్లేట్ చూపించాలి. 23, 28. గుడ్. Who is next? Santosh, what is your number? Show me your number. నాకు సరిగా కనబడట్లేదు, చూపించాలి. 16. Next, last number 11. The smallest number is Tejas. 8, 11, 16, 23. స్లేట్ సరిగ్గా పెట్టమ్మా. 28, 39, 35, 44, 47, 56, 68, 88, 100. అన్నిటికన్నా హైయెస్ట్ పొజిషన్లో ఎవరున్నారు? 100. సో 100 ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. 88 is smaller than 100. 68 is smaller than 88. And next 56 is smaller than 68. And next 47 is smaller than 56. And 44 is smaller than 40.
7. 35 is smaller than Hemavarshini. 35 is smaller than 44. 39 is smaller than 39. Your position is wrong. You have to stand here. Kranti, నువ్వు ఇక్కడ నిలబడాలి, నువ్వు అక్కడ నిలబడాలి. ఓకే. 39 is smaller than 44. 35 is smaller than 39. 28 is smaller than 35. 23 is smaller than 28. Santosh. 16 is smaller than. Show me your number. Don't cover with your hands. Number idu నాకు చూపించు నాన్న. 16 is smaller than 23. Gagana. 11 is smaller than 16. Tejus. 8 is smaller than 11. Okay na? Right. Good. బాగా చేశారు. వెరీ గుడ్. నా పేరు రామచంద్ర. నేను యూపీఎస్ స్కూల్ కుటుంబంలో చదువుకుంటాను. రోజు గ్రామం నుండి చెప్పు. ఈచ్ పేర్ ఆఫ్ అవర్ సైడ్స్ ప్యారలల్. ఏవైనా రెండు ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. ఇది ఈ రెండు ప్యారలల్, ఈ రెండు ప్యారలల్. ప్రాపర్టీస్. అవర్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు ఈక్వల్. అవర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు ఈక్వల్. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. డయాగ్నల్ బైసెక్ట్ వన్ డయాగ్నల్స్ రెండింటిని కట్ చేస్తుంది. ఇది సేమ్గా ఉంటుంది. ఇది కూడా సేమ్గా ఉంటుంది. డిఫరెంట్ యాంగిల్స్ ఈ ప్యారల్గా మార్చాలి. ఈ రెండు పక్క పక్కన యాంగిల్స్ 180 రావాలి. ఈ రెండైనా ఇవన్నీ. థ్యాంక్ యూ. Good morning everyone. I am studying 8th class. MPUP school Vilparam. నేను చెప్పబోయేది రెక్టాంగిల్. పారాగ్రాఫ్ ఏ రైట్ యాంగిల్ అంటే పారాగ్రాఫ్ అన్ని రైట్ యాంగిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈ సైడ్ ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈ రెండు సమానం, ఈ రెండు సమానం. డయాగ్నల్స్ బైసెక్ట్ అన్నది అంటే ఈ యాంగిల్ కట్ చేస్తుంది. యాడ్జెక్ట్స్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అంటే ఇవి సమానంగా ఉండాలి. ఈ రెండు. ఈచ్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అంటే ఈ రెండు కూడితే 180 రావాలి. ఈ రెండు కూడితే 180 రావాలి. ఈచ్ ఆఫ్ యాంగిల్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ అంటే ఈచ్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అంటే డయాగ్నల్స్ ఈక్వల్. రెక్టాంగిల్స్ ఎగ్జాంపుల్ బోర్డు, బెంచ్ పైన ఇటుకురాయి, కిటికీ, తలుపు. మై నేమ్ ఇస్ జాకీ నగర్. MPUP స్కూల్ Vilparam. స్క్వేర్. ఏ రైట్ యాంగిల్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్. సైడ్స్ అన్ని ఈక్వల్ లెంగ్త్గా ఉంటాయి. ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉంటాయి. డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈచ్ యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్. యాంగిల్స్ అన్ని రైట్ యాంగిల్గా ఉంటాయి. డయాగ్నల్స్
in MPVT school Vilipar. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది classification of polygons. Number of sides or vertices, classification, sample figure. ఇప్పుడు ట్రయాంగిల్ చూస్తే ఈ సైడ్స్ అంటే ఈ వెర్టిసెస్ ఉంటాయి. క్వాడ్రిలేటరల్ 4 sides 4 vertices. Pentagon 5 sides 5 vertices. Hexagon 6 sides 6 vertices. Heptagon 7 vertices 7 sides. Octagon 8 vertices 8 sides. Nonagon 9 vertices 9 sides. Decagon 10 vertices 10 sides.